Hi, this is Praveen Kumar, lecturer in chemistry, Government Degree College, Gambhirapet. Today I am going to discuss about D block elements. First of all, I would like to tell that D block elements are located in the middle of the periodic table. ఆవర్తన పట్టికను మనం పరిశీలించినట్లయితే డి బ్లాక్ మూలకాలు ఆవర్తన పట్టిక మధ్యలో ఎడమవైపు ఎస్ బ్లాకు, కుడివైపు ప్రీ బ్లాక్ మధ్యలో డి బ్లాక్ మూలకాలు అమరి ఉంటాయి. సో ఈ డి బ్లాక్ మూలకాల గురించి ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా మనం పరిశీలిస్తే definition of D block elements. You can see the definition here. What are D block elements? D block మూలకాలు అంటే మనం ఇక్కడ ఈ డెఫినేషన్ ఇవ్వచ్చు. The elements of periodic table belonging to group 3 to 12 are known as D block elements because in these elements last electron enters in D subshell or D orbital. చాలా క్లియర్గా మనం ఒక డెఫినేషన్ ఇవ్వచ్చు. లాస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇన్ డి సబ్షెల్ అన్నాడు. అంటే చిట్ట చివరి ఎలక్ట్రాన్ డి ఉపస్థాయిలో లేదా డి ఆర్బిటాల్లో చేరితే వాటిని డి బ్లాక్ ఎలిమెంట్స్గా, డి బ్లాక్ మూలకాలుగా పిలవచ్చు. అవి 3 నుంచి 12 గ్రూపులు డి బ్లాక్ మూలకాలుగా చెప్పొచ్చు. సో ఏ మూలకాలైతే 3వ గ్రూప్ నుంచి మొదలుకొని 12వ గ్రూప్ వరకు ఉంటాయో వాటిని మనం డి బ్లాక్ మూలకాలుగా పిలవచ్చు. ద డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ లై ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ పి బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. ఆల్రెడీ నేను యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, these elements are located in between the periodic table between s and p orbitals. s orbital ki p orbital ki మధ్యలో అమరి ఉంటాయి. సో these are also called as transition elements. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, ఇంకొక డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఇంకొక పేరే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. సో వీటిని మన తెలుగులో పరివర్తన మూలకాలు అని కూడా పిలుస్తాం. సో డి బ్లాక్ మూలకాలను పరివర్తన మూలకాలు అని పిలవచ్చు. A transition element is defined as the one which has incompletely filled the orbitals in its ground state or in any one of its oxidation states. ఇక్కడ చూడండి, a transition element should have partially filled. పై డెఫినేషన్ మనం అబ్జర్వ్ చేస్తే వన్ విచ్ హ్యాస్ ఇన్కంప్లీట్లీ ఫిల్డ్ అంటే డి ఆర్బిటాలు అసంపూర్తిగా నిండి ఉంటే, డి ఆర్బిటాలు అసంపూర్తిగా నిండి ఉంటే అది భూస్థాయిలో ఇన్ ఇట్స్ గ్రౌండ్ స్టేట్ అన్నాడు. భూస్థాయిలో డి ఉపస్థాయి అసంపూర్తిగా నిండి ఉంటే వాటిని మనం డి బ్లాక్ మూలకాలుగా పిలవచ్చు. ఇక్కడ ట్రాన్సిషన్ ఎలిమెంట్ షుడ్ హ్యావ్ పార్షియల్లీ ఫిల్డ్ n-1 into d ఆర్బిటాల్ అన్నాడు. n-1 into d ఆర్బిటాలు పాక్షికంగా నిండి ఉంటే వాటిని మనం డి ఆర్బిటాల్స్గా పిలవచ్చు. సో ఇది డి ఆర్బిటాల్ డెఫినేషన్. ఈ స్లైడ్లో మనం ఆక్సీకరణ స్థితులను మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. వీ కెన్ అబ్జర్వ్ ది ఆక్సిడేషన్ స్టేట్స్ హియర్. D block elements or transition elements consist with a lot of different oxidation states. These elements have variable oxidation states. But transition elements have variable oxidation states due to very small energy difference between n-1 into D and its subshell electrons from both the subshell take part in bonding. ఇక్కడ చాలా క్లియర్గా మనం చూడొచ్చు. n-1 into D upasthai, the subshell electrons from both the subshell take part in bonding. వివిధ ఆక్సీకరణ స్థితులను
మనం ఇక్కడ గమనించవచ్చు. స్కాండియం +3, టైటానియం +2 +3 +4, వెనీడియం +2 +3 +4 +5, క్రోమియం +2 +3 +4 +5 +6. ఇదే విధంగా మ్యాంగనీస్లో ద హైయెస్ట్ ఆక్సిడేషనల్ స్టేట్ ఆఫ్ మ్యాంగనీస్ ఈజ్ 7. Iron, the +2 oxidation state, if iron consists with +2 oxidation state, it is called as ferrous. If iron consists with +3 oxidation state, it is called as ferric. సో +2 ఆక్సీకరణ స్థితి ఉంటే దాని ఫెర్రస్ అని, +3 ఆక్సీకరణ స్థితిని కలిగి ఉంటే దాన్ని ఫెర్రిక్ అని పిలవచ్చు. అది +2 +3తో పాటుగా +4 +6 కూడా ప్రదర్శిస్తుంది. అలాగే కోబాల్ట్ +2 +3 +4, నికెల్ +2 +3 +4, Cu కాపర్ అండి. కాపర్ కన్సిస్ట్ విత్ +1 and +2. అండ్ అట్ లాస్ట్ జింక్ ఎక్కువగా +2 ఆక్సీకరణ స్థితిని మాత్రమే ప్రదర్శిస్తుంది. జింక్ consists only +2 oxidation state. The zinc, that is why zinc is called as only D block element but not a it is not a transition element. దాన్ని మనం పరివర్తన మూలకాలుగా పిలువబడదు. అందుకు అంటే వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ లేవు దాంట్లో. ఎక్కువగా పరివర్తన మూలకాలు అనేవి మెయిన్ కారణము ద స్మాల్ ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ N-1 into D అండ్ NS సబ్షెల్ అని అన్నాం. సో దీన్ని మనం అంటే N-1 into D ఉపస్థాయి అసంపూర్తిగా నిండి ఉండడం వల్ల, శక్తి తేడా ఉండడం వల్ల, NS మరియు N-1 into Dలలో శక్తి తేడా ఉండడం వల్ల కూడా వివిధ ఆక్సీకరణ సంఖ్యలను అది ప్రదర్శిస్తుంది అని చెప్పొచ్చు. catalytic ప్రాపర్టీస్, వెనీడియం ఆక్సైడ్ V2O5, దాన్ని అదొక క్యాటలైటిక్ ప్రాపర్టీస్ అంటే ఉత్ప్రేరక స్వభావాలను ప్రదర్శిస్తుంది. వెనీడియం ఆక్సైడ్ V2O5, ఫైన్లీ డివైడెడ్ ఐరన్, నికెల్, కోబాల్ట్. వెనీడియం ఆక్సైడ్ అనేది కాంటాక్ట్ పద్ధతిలో, ఫైన్లీ డివైడెడ్ ఐరన్ అనేది హేబర్ పద్ధతిలో, తర్వాత నికెల్ ఇన్ క్యాటలైటిక్ హైడ్రోజనేషన్ అనేది, కోబాల్ట్ గ్యాసోలిన్ సంశ్లేషణలో వీటిని ఉపయోగిస్తున్నాం. ముఖ్యంగా దిస్ ప్రాపర్టీ ఈస్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇన్కంప్లీట్ d orbitals, variable oxidation state of transition metals in most cases provide large surface area with free valency. సో ఇవి క్యాటలైటిక్ ప్రాపర్టీస్ కింద మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఉత్ప్రేరణ స్వభావం, ఉత్ప్రేరక ధర్మాలు అనొచ్చు. అనేక రకాల ఉపయోగాలు మనకి అంటే ఉత్ప్రేరకాలుగా ఉపయోగించుకునే అవకాశాలు మనకున్నాయి. వెనీడియం కావచ్చు, తర్వాత ఐరన్ కావచ్చు, నికెల్ కావచ్చు, కోబాల్ట్ కావచ్చు, అంటే గ్యాసోలిన్ ఉత్పత్తిలో మనం దీన్ని ప్రయోగించవచ్చు. సో ఈ చాలా రకాల ఉపయోగాలు మన ఎక్కడెక్కడ ఉన్నాయి. ముఖ్యంగా అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ ఇన్కంప్లీట్ d orbitals, ఇది ఒకటే ముఖ్య కారణం. ఇఫ్ ద ఎలిమెంట్ ఈస్ హ్యావింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద d orbitals, then the d orbitals is called as transition elements. సో అదే విధంగా దాని కారణం కూడా అదే చెప్పుకోవచ్చు. ఉత్ప్రేరక స్వభావానికి ద నేచర్ ఆఫ్ ఎ catalytic property or the nature of variable oxidation states is due to the different oxidation states and the unpaired electrons in the d orbitals అని మాత్రం చెప్పొచ్చు. ఆ d orbitalలో ఉన్నటువంటి అసంపూర్తిగా నిండిన d orbitals లేదా ఒంటరి ఎలక్ట్రాన్లు కలిగి ఉండడం వల్ల మాత్రమే ఇవన్నీ వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ కావచ్చు, క్యాటలైటిక్ ప్రాపర్టీ కావచ్చు, రంగు ధర్మాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రదర్శిస్తాయని చెప్పొచ్చు. సో ఇవి ముఖ్యంగా d orbital గురించి ఒక ముఖ్యమైనటువంటి ధర్మాలుగా చెప్పచ్చు. సో ఇదే కాక రంగు ధర్మాలను కానివ్వండి, అయస్కాంత స్వభావాన్ని కానీ ఈ మనకు d orbital ప్రదర్శిస్తాయి, d బ్లాక్ మూలకాలు ప్రదర్శిస్తాయి. సో d బ్లాక్ మూలకాలు ఓన్లీ ఇవే ధర్మాలు కాక చాలా రకాలటువంటి అంటే ముఖ్యంగా పరివర్తన మూలకాలు అని పిలవాలి.
we should call it as transition element. Not only catalytic property and variable oxidation states, these element is having another more two important properties, that are formation of coordination compounds, సంక్లిష్ట సమ్మేళనాలు ఏర్పరచట. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రధానమైన కారణం ఒంటరి ఎలక్ట్రాన్ ఉండడమే. సో ద మెయిన్ రీజన్ అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఇన్కంప్లీట్ d ఆర్బిటాల్స్ అని చెప్పొచ్చు. సో ఈ ముఖ్యంగా ఈరోజు మనం డి బ్లాక్ కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, కొన్ని ఇంపార్టెంట్ ధర్మాలను మనము చూస్తున్నాం. సో మీ నెక్స్ట్ క్లాస్లో దాని మిగతా ధర్మాలను కూడా మనం చదువుతామని ఆశిద్దాం. థ్యాంక్ యూ.